సాంప్రదాయబద్ధమైన సంక్రాంతి పండుగను ఇంటెల్లపాది ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ జి శ్రీకృష్ణ ధనరాజు సూచించారు. ఏలూరులోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుండి ఏలూరు జిల్లాలోని సొంతూళ్లకు వచ్చేవారు అక్కడ మద్యం బాటిళ్లను వెంట తెచ్చుకోవద్దని ఆయన హితవు పలికారు. అలా తీసుకువస్తే చట్ట ప్రకారం అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్న ఆయన అట్లాంటి విధానాలకు ఆస్కారం లేకుండా పండుగను ఆనందాలతో నిర్వహించుకోవాలని ఎక్సైజ్ సిఐ ధనరాజు సూచించారు. ఆయనతో పాటు ఎక్సైజ్ ఎస్ఐ వై గౌరీశంకర్ ఉన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు జిఎస్ కృష్ణధనరాజ్, ఏలూరు ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని. ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్, ఎరెస్ట్వైల్ డిప్యూటీ కమిషనర్ శ్రీలత మేడం గారి ఆదేశాల మేరకు అందరికీ తెలియజేయండి ఏమనగా, సంక్రాంతి మన గోదావరి జిల్లాలో ప్రత్యేకం కాబట్టి ఎంతోమంది బంధువులు, స్నేహితులు సంక్రాంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆనందంగా సంక్రాంతిని జరుపుకోవాలనే ఉద్దేశంతో మీరు ఇక్కడికి వస్తారు. మీ అందరికీ మా డిపార్ట్మెంట్ వారు చేసే విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బంధువులైనా స్నేహితులైనా ఇతర రాష్ట్రాల మద్యాన్ని మీతో తీసుకురావద్దు. అలా తీసుకురావడం ద్వారా మీరు, మీతో పాటు ఉండే మీ స్నేహితులు, బంధువులు, మీరు తీసుకొచ్చే వాహనాలు సీజ్ చేయబడతాయి. మీతో పాటు ఉండే బంధువులు, స్నేహితులు వాళ్ళు కూడా ఇబ్బందులకు గురవుతారు. దయచేసి పండుగను ఆనందంగా జరుపుకోవడానికి మీరు ఈ జిల్లాకి వస్తారు. ఇతర రాష్ట్రాల మద్యం తీసుకురావడం ద్వారా మీరు రిమాండ్కి వెళ్ళడమే కాకుండా మీ వాహనాలను కూడా సీజ్ చేయబడతాయి. ఈ సందర్భంగా అందరూ సంక్రాంతిని ఆనందంగా జరుపుకోవాలని, ఆనందంలో ఇలాంటి మద్యాన్ని తీసుకురావడం ద్వారా గవర్నమెంట్కి సుంకం చెల్లించని ఇతర రాష్ట్రాల మద్యాన్ని మీరు కలిగి ఉండడం ద్వారా గవర్నమెంట్ ఆదాయానికి మీరు గండికొట్టే ప్రయత్నం చేసే క్రమంలో అది మీకు చిన్న నేరంగా అనిపించినా దానికి శిక్షలు పెద్దగా ఉంటాయని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దయచేసి అలాంటి చర్యలకు పాల్పడకుండా సంక్రాంతిని ఆనందంగా జరుపుకుంటారని ఆశిస్తున్నాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.